ఇంకొక 3 సార్లు కూడా నేనే ఉంటా సీఎంగా, మేమే వస్తాం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళంతా బల్లగుద్ది చెప్తుంటే మీరేమో కాదు అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారు? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఇంకా ఎంతమందిని మభ్య పెడతావు? 2 ఏళ్ళు అయిపోయింది నీ పరిపాలన. నీకు ఇంకా పరిపాలన మీద పట్టు లేదు. ఏ శాఖ మీద ఏం చేస్తుందో నీకు అవగాహన లేదు. ఇంకా నీకు ప్రజల దగ్గరికి పోయే మొహం లేదు. కనీసం ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ తిరగలేని సిచ్యువేషన్ తీసుకొచ్చుకున్నావు. వాళ్ళు చేయండి ఏంటంటే 2500ది ఇంకా చేయలేదు, తులం బంగారంది చేయలేదు, మీదే అన్ని చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీని ఉరికించుకొట్టే రోజులు వచ్చినాయి కదండి. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ కనిపిస్తే మొహం చాటేస్తున్నారు ప్రజలు. ఎందుకు మరి 10 సంవత్సరాలు అంటే 2 దఫాలు ఎంచుకున్న ప్రజలు మరి 3వ దఫా వచ్చేసరికి ఎందుకు గెలిపించుకోలేకపోయినరు? ఎందుకు వాళ్ళకి కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే నచ్చకుండా వెళ్ళిపోయింది? పేద ప్రజల అభివృద్ధి గురించి ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ అరచేతిలో స్వర్గం చూపించారు కదండి పేదలకి. ఇది ఇస్తాం అది ఇస్తామని. మొన్న దివాళీ రోజు చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎంతమంది వచ్చి ఎట్లా ప్రచారం చేసిండ్రు మనం చూసిండ్రు కదా. కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, రఘునందన్ రావు గారు వచ్చిండ్రు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వచ్చిండ్రు, ఇంతమంది వచ్చిండ్రు. లంకాల దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఇంతమంది మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు కదా. బీజేపీ నాయకులకు కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ ఆదరణ లేదు. అక్కడ ఆ క్యాండిడేట్ ఎవరో కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియదటండి. కాంగ్రెస్ లో ఇప్పుడు మరి రౌడీ షీటర్లు అంటారు. మీరు ఇట్లాంటి అంటే ఎలిగేషన్స్ వేసేటప్పుడు మనం చెప్పాలి, ఇప్పుడు రౌడీ షీటర్లు మేము కేసులు ఎత్తేస్తామంటే అంత ఈజీ కాదు కదా. అంటే ప్రభుత్వం అంతా చూసుకోకుండా ఉన్నదంటారా మరి మీరు? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అదండి. వాళ్ళకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళే క్యాండిడేట్. వాళ్ళు మూటలు మోసే వాళ్ళకే కదా పట్టం కట్టేది కాంగ్రెస్ నాయకులు. ఇలా బహిరంగంగా కొండా సురేఖ కూతురు మాట్లాడింది. వాళ్ళ పైసలకు తప్పితే నాయకులకు విలువలేదు కాంగ్రెస్ పార్టీలు అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ హాట్ టాపిక్ అయిపోయింది. ఎవరికి అంటే గెలుపు ఎవరిది అన్నట్టుగా చాలా అంటే ఈ 3 పార్టీలు చూస్తుంది. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మా అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి 3 పార్టీలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రజితారెడ్డి గారు. వారిని అడిగి మరి బీఆర్ఎస్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్లో, మరి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మరి వెనుకబడ్డారా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎట్లున్నారు? చాలా బాగున్నాను. అంటే బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్లో ఎందుకో కింద వెనుకబడిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు అనుకోవట్లేదు, మీ మీడియా కల్పితం అదంతా. అసలు బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలే రిటర్న్ వచ్చి మమ్మల్ని స్వాగతిస్తున్నారు, మాకు ఎదురిస్తున్నారు. మాకు మంగళహారతితో మా క్యాండిడేట్ సునీతమ్మ గారు పోతే అసలు ప్రజలందరూ ఆమెకి ఎదురొచ్చి మరీ స్వాగతం ఇస్తున్నారు. ఏ పార్టీ కనిపిస్తుందండి బరిలో? కాంగ్రెస్ కనబడుతుందా మీకు ఎక్కడైనా? బీజేపీ కనబడుతుందా? ఎక్కడ కనబడతలేదు. బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఇంకో ఆల్టర్నేట్ లేదు. మొన్న దివాళీ రోజు చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎంతమంది వచ్చి ఎట్లా ప్రచారం చేసిండ్రు మీరు చూసిండ్రు కదా. కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, రఘునందన్ రావు గారు వచ్చిండ్రు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వచ్చిండ్రు, ఇంతమంది వచ్చిండ్రు. లంకాల దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఇంతమంది మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు కదా. మీ పార్టీకి అంటే గోపీనాథ్ గారు వైఫ్ సునీత గారు ఎవరైతే ఉన్నారో తనకి సపోర్ట్గా ఎంతమంది వస్తున్నారు? అంటే తక్కువ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ వినిపిస్తుంది. మీకు అనిపించట్లేదు? ఎక్కడ ఎవరు కనిపిస్తలేదు. మీ మీడియా రకరకాల అభూత కల్పనలో ఉన్నారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్ళింది. చాలా సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా 100కు 100% ప్రజలు మాకే పట్టం కడుతున్నారు. అయితే మీరు అన్నారు కదా బీజేపీ అధ్యక్షుడు వచ్చిండు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. వాళ్ళంతా దసరా పండగకి ఏదో దసరా బుల్లోన్ లాగా ఒక రోజు వచ్చి హడావిడి చేసి పేరు తప్పితే బీజేపీ నాయకులకు కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ ఆదరణ లేదు. అక్కడ ఆ క్యాండిడేట్ ఎవరో కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియదటండి. అసలు మా లంగాల దీపక్ రెడ్డి అనే వ్యక్తి తెలియదు ఎవరికి. ఈవెన్ నేను రాజకీయంలో 12 ఏళ్ల నుంచి ఉంటున్నా, నేను 1-2 సార్లు విన్నాను ఆయన పేరు తప్పితే ఆ మనిషే మాకు తెలియదు. అసలు జూబ్లీ హిల్స్ ప్రజలకు బీజేపీ క్యాండిడేట్ ఎవరో కూడా సరిగా తెలియదు. ప్రజలకు ఏం చేసిండు మీరు ఒక్క మాట చెప్పండి. లంకాల దీపక్ రెడ్డి అంటున్నారా, ఆయన జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేసిండు? ఇవాళ వచ్చి బరిలో నిలబడితే తప్పితే ప్రజలకు తెలియదు అనేది వాస్తవం. ఆయన బీజేపీ పార్టీ నుంచి ప్రజలకు ఏం చేసిండో ఒక్క పని చెప్పండి. బీజేపీకి నుంచి
జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తుపెట్టుకునే ఒక పని చెప్పండి. అంటే ఏం ఎవ్వరు చేసింది లేదు. అట్లనే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది, తను మరణం తర్వాత వచ్చింది. ఉన్నప్పుడు ఏం చేసిండ్రు జూబ్లీ హిల్స్‌లో? ఎందుకంటే మొన్న నవీన్ యాదవ్ గారు మాట్లాడింది ఏంటంటే, స్వేచ్ఛ వాయువు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది మా జూబ్లీ హిల్స్‌కి అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అంటే మరి ఇన్ని రోజులు స్వేచ్ఛగా లేదా జూబ్లీ హిల్స్ మరి? అసలు ఎంత నవ్వొస్తుందంటే వీళ్ళు మాట్లాడే మాటలకు నవ్విపోదురు గాక నాకేం సిగ్గన్నట్టుగా మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు భయభ్రాంతులు గురి చేసిన వ్యక్తులు వాళ్ళు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎక్కడ అంటే రౌడీ షీటర్ నమోదైన వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో వాళ్ళ ఫోటోలున్నాయట. వాళ్ళు గెలిస్తే మాకు ఎలాంటి ఆపదలొస్తాయో వాళ్ళ ముఠా వాళ్ళ గ్యాంగ్ ఏదన్నా మా మీద హల్చల్ చేస్తదేమో చిన్న చిన్న వీధి వ్యాపారులు గూడా భయపడుతున్నారు. మా దగ్గర 100, 200, 500 వసూలు చేసుకునే బాపతిగాళ్ళు ఇయాల మా దగ్గర ఎమ్మెల్యేగా నిలబడ్డారని భయభ్రాంతులకు గురైతున్నారండి. మీరు అట్లాంటి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి నాయకులని మాట్లాడతారేంటి? అట్లాంటి ఒక చరిత్ర ఉంటే మరి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను తీసుకునే అవకాశం ఉందంటారా మరి? అట్లాంటిది ఒక నిజంగానే అలాంటివి అంటే ఏమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతే అదండి. వాళ్ళకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళే క్యాండిడేట్. వాళ్ళు మూటలు మోసే వాళ్ళకే గదా పట్టం కట్టేది కాంగ్రెస్ నాయకులు. హ్మ్. ఇలా బహిరంగంగా కొండా సురేఖ కూతురు మాట్లాడింది. హ్మ్. వాళ్ళ పైసలకు తప్పితే నాయకులకు విలువ లేదు కాంగ్రెస్ పార్టీలో అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ హ్మ్. మంత్రుల కొట్లాటలు మొన్న బయటపడ్డాయి గదా! వాళ్ళు మళ్ళా పంపకాలు వ్యవహారం సరిగ్గా సాగినట్టుంది. 50-50 పంపకాలైనయి. మళ్ళా కొండా సురేఖ దంపతులు పోయి షాల్ కప్పింది మనం జూషినాం. హ్మ్. అట్లా ఉంది వాళ్ళ వ్యవహారం. డబ్బుల సంచులు ఎవరిస్తే వాళ్ళకే టికెట్. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? వాళ్ళు ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తారు? అసలు ప్రజల్లో తిరిగినోళ్ళేనా? అదేం సంబంధం లేదు. వాళ్ళకి తిరుగుతలేరా ఇప్పుడు డబ్బులతోనే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తిరగట్లేదా? నడుస్తుంది. నవీన్ యాదవ్ గారు తిరుగుతున్నాడు. తిరగట్లేదా? ఇప్పుడు తిరుగుతున్నాడు. టికెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కనబడుతుండు ప్రజలకు. ఎన్నడేం చేసిండండి? నిజంగా మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండంటే వట్టిగనేనండి? హ్మ్. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు, టీడీపీ నుంచి ఒకసారి గెలిచిండంటే అది వట్టిగనేనా? హ్మ్. ఇంత అంటే ప్రజల్లో ఎంత మంచి అంటే మేము తిరుగుతున్నాం. నేను ఫీల్డ్‌లో తిరుగుతున్నా కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు 10 ఏండ్లలో జూబ్లీహిల్స్ ప్రజలు మర్చిపోలేకుండా మాకే గుర్తు చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అంటే అక్కడ ఇప్పుడు ఓన్ ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నారో కూడా చెప్తున్నారు తెలుస్తుంది. మేడం. ఇప్పుడు కూడా హ్మ్. చెప్తుంది ఏంటంటే, మాకు రోడ్లు సరిగ్గా లేవు. హ్మ్. హ్మ్. అసలు ఎట్లా అంటే స్లమ్ అంటే నిజంగానే మేము చెత్త కుప్పల పక్కన బతకాల్సిన పరిస్థితి మాది. ఇక్కడ చెత్త కుప్ప ఉంటే ఇక్కడ మా షాప్ ఉంటది. అసలు చెత్త జీహెచ్ఎంసీ వాళ్ళొచ్చేసి అసలు తీయనే తీయరు. అది అట్లనే గుట్టలాగా పేరుకొని పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మరి ఇన్ని ఇది గ్రౌండ్‌లో రోజుల్లేంది, జరుగుతుంది. ఇన్ని రోజుల్లేంది ఇప్పుడే ఎందుకు వస్తున్నాయండి ఆ మాటలు? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి దగ్గర ఎప్పుడు రాలేదే మరి? హ్మ్. ఇయాల పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? మరి ఇయాల అదే పేద ప్రజల దగ్గరికి కాంగ్రెస్ గెలిచిన తర్వాత బుల్డోజర్లు ఎందుకు వస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నా. హ్మ్. ఇన్ని రోజులు మాగంటి గోపీనాథ్ గారు కంటికి రెప్పలాగా స్లమ్ పీపుల్‌ని కాపాడుకున్నాడు. వాళ్ళకి అవసరాలు తీర్చిండు. వాళ్ళకి ఏమేం కావాలో చేసిన మనిషి ఈరోజు ఆయన చనిపోగానే ఎందుకు బుల్డోజర్లు వస్తున్నాయి హ్మ్. పేదలింట్లకు? మరి నిజంగానే ఈ హైడ్రా బాధితులు పేదలే ఉన్నారు తప్పిస్తే పెద్దలు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు తమ్ముని ఇల్లు కూడా హైడ్రా కిందికి వస్తుంది. మరి దుర్గచ్చడం. ఆయన ఇంటికి ఎవరైనా పోయిండ్రా ఇంతవరకు? అంటే మరి స్టే పేద ఉన్నది ప్రజల కదా! మీదకి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? వాళ్ళందరూ కోట్ల నుంచి స్టే తెచ్చుకున్నారు కదా! అంటే ఇప్పుడు. పేద ప్రజలకు అవేమీ తెలియదని నువ్వు రాత్రే కూలగొట్టేస్తావా? పేద హ్మ్. ప్రజలకో న్యాయం, నీ అన్నదమ్ములకు ఒక న్యాయమా? హ్మ్. కాంగ్రెస్ నాయకులు చేస్తుంది ఎట్లుందంటే, డబ్బులున్న వాడికి పట్టం కడుతున్నారు తప్పిస్తే, పేద ప్రజల అభివృద్ధి గురించి ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. హ్మ్. ఇవాళ అరచేతిలో స్వర్గం చూపిచ్చారు గదండీ పేదలకి. హ్మ్. ఇది ఇస్తాం, అది ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు పేద ప్రజల మీద పంజా విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హ్మ్. ఇవాళ 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు జూబ్లీహిల్స్ ప్రజలు మర్చిపోలేక ఈరోజు వాళ్ళ వైఫ్‌కి ఇచ్చినందుకు ఆనంద బాష్పాలు చూపిస్తున్నారు తెలుసా? ఇవాళ వాళ్ళ పిల్లలు, ముగ్గురు పిల్లలు ప్రజల్లోకి తిరుగుతుంటే వాళ్ళని ఎంత ఓన్ చేసుకున్నారంటే ప్రజలు, "మీరు రావద్దమ్మా మా ఓటు కారుకే" అని చెప్తుంటే హ్మ్. నిజంగా కళ్ళలో నుంచి నీళ్లొస్తున్నాయి. అంత మంచిగా జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిన సేవలు మర్చిపోలేకపోతున్నారు. ఇవాళ వాళ్ళొకళ్ళు, వీళ్ళొకళ్ళు వచ్చి మేము క్యాండిడేట్‌లమని మేము తిరిగితే, అంటే వాళ్ళేదో మేము చేస్తాం అని తిరిగితే నమ్మే పరిస్థితిలో లేదు కాంగ్రెస్‌ని. ఎందుకంటే అబద్ధాలతో అరచేతిలో వైకుంఠం చూపించి ఇయాల గద్దెకెక్కి పేద ప్రజల మీద ఎట్లయితే బుల్డోజర్లు పంపిస్తున్నారో, ఎట్లయితే వాళ్ళ భూములు గుంజుకున్నారో, రైతన్నలకు ఎరువులు ఇయ్యకుండా ఎట్లయితే వాళ్ళని హింస పెడుతున్నారో, ఆరుగాలం పంటలు వేసి పంటలు కొనక కనీసం బోనస్ ఇస్తా అని చెప్పి బోగస్ చేసి, అటు రైతులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, మహిళలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్ని రకాలండి. ఇయాల దివ్యాంగులకు కూడా పెన్షన్ రాక, రిటైర్ ఉద్యోగులకు కూడా పెన్షన్స్ రాక, వాళ్ళ బెనిఫిట్స్ రాక, సబ్బండ వర్గాలు ఇయాల రోడ్డు మీద కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా 283 నామినేషన్‌లు పడ్డాయి.
అంటే అంటే మీరు అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదే ఇప్పుడు ఈ రోజు మీకు వ్యతిరేకంగానే అనుకోవచ్చు కదా. ఎట్లా 200 పైన మంది ఇప్పుడు రైతులు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ వీళ్ళందరూ వచ్చేసి రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి నామినేషన్లు వేసిండ్రు. హ్మ్. ఇంకా చూసుకున్నట్టయితే నిరుద్యోగులు యెస్. ఇంత మంది వచ్చి అక్కడ నామినేషన్ వేసిండ్రంటే ఇటు మీ నుంచెల్లి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచెల్లి కూడా ఎట్లాంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈసారి మేము ఎట్లయినా వీళ్ళ వీళ్ళ తల వంచాలి అని చెప్పేసి వాళ్ళు నామినేషన్లు వేసిందని అనుకోవచ్చు కదా. అయితే సరే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిపించిండని అనుకుందాం. ఉమ్, మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది ఇయాల? ఇన్ని వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటే కాంగ్రెస్ మీదనే కదా. ఉమ్. మరి ఇయాల నువ్వు రైతులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఎక్కడ పోయింది? అవన్నీ నెరవేర్చలేదు కాబట్టి ఇవాళ రైతులు మీ హయాంలో కూడా ఉద్యోగాలు రాలేదు కదా మేడం. ఇప్పుడు కదా. బీఆర్ఎస్ సరే, హయాంలో ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎవరండి? రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మా హయాంలో మేము నీళ్లు, నిధులు, నియామకాలు సవ్యంగా నెరవేర్చడం, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సుభిక్ష పాలన చేసినాం. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది అనేది ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తుంది. ఇలా అన్ని రకాలుగా తెలంగాణ విలసిల్లుతుందంటే కేసీఆర్ మహిమ కాదండి. ఇలా వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలోనే తెలంగాణ అధోగతి పాలు కాలేదా? 10 ఏళ్ళు వెనక్కి పోలేదా? ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోలేదా? మిగతా అన్ని వర్గాలు కూడా ఇవాళ వెనక్కి పోలేదండి. ఏ ఒక్క ఉద్యోగం రాక ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసిరా? 10 ఏండ్లలో బీఆర్ఎస్ పాలనలో అయిన ఆత్మహత్యల కంటే కూడా అంటే అప్పుడు అయిందని వీళ్ళు సృష్టించిర్రు. మేము రైతులకు ఎంత మంచిగా చూసినాము. రైతులకు ఎక్స్గ్రేషియా కానీ, రైతు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా కానీ, సకాలంలో ఎరువులు అందించడం కానీ, రైతుల పంటల కొనుగోలు కానీ, వాళ్ళకు నీళ్లు, విద్యుత్ ఉచితంగా ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్ గారిది. రైతులకు పెద్దపీట వేసి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతు బాగుండాలని చూసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా వ్యతిరేకత రైతులే కావచ్చు, చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ మీద కానీ, అంటే ఇలా గన్ కల్చర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. గన్నులు పెట్టి పైసలు వసూలు చేస్తుంది వీళ్ళు కదా. మొన్న వాళ్ళ మంత్రే కదా బయట పెట్టింది. ఇవాళ అన్ని కొట్లాటలు, కుమ్ములాటలు, వాళ్ళ శాఖల్లో పైసలు పంచుకునే స్థితిలోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ ప్రజల గురించి ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు. మీ దాంట్లో నుంచి కూడా అసలు ఎవరు ఊహించని విధంగా కవిత గారు కూడా బయటకు వచ్చేసి మరి మీవి కూడా అన్ని బయట చెప్తున్నారు. అప్పుడు అవి కూడా నిజమని అనుకోవాలి. మరి మేము ఏం బయటకు చెప్పింది? ఇప్పుడు సంతోష్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు కదా. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ అండి, వాళ్ళ పర్సనల్, అది ప్రజలకు సంబంధం లేదు కదా. ఇప్పుడు కవితక్క గారికి వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లం వచ్చింది, ఆమె బయటకు పోయింది. అంతకుమించి అది మన తెలంగాణ ప్రజల సమస్య కాదు కదా. కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మా నాన్నకేం సంబంధం లేదు, మా అన్నకేం సంబంధం లేదు. కాళేశ్వరం మీద అవినీతి గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం మేము, స్వపక్షంలో ఉన్న కాంగ్రెస్ చూసుకుంటూనే ఉంది దాని గురించి. మరి ఇప్పటి వరకు కూడా ఏం బయట పెట్టలేకపోయారు కదండి. కాళేశ్వరంలో అవినీతి అంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదంటే ఏంది అర్థము? మరి అధికారంలో ఉన్నది వాళ్ళే కదా. వాళ్ళకి ఏం తెలుసండి కాళేశ్వరం మహిమ? వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఒక్కసారి కాళేశ్వరం దగ్గరికి పోయి చూస్తే దాని కింద లక్షల ఎకరాల పంటలు పండే రైతులను అడగండి. కాళేశ్వరంతో ఇలా పంటలు ఎట్లా పండినాయి, మూడు పంటలు 3 సీజన్లు తీసిన రైతులను అడగండి. అసలు మన ధాన్యం ఉత్పత్తి నెంబర్ 1 అయింది తెలంగాణలో. వేరే స్టేట్లను కూడా మించిపోయింది. వాటిగానే వచ్చిందండి. 10 ఏళ్ల కష్టం అండి. కాళేశ్వరం గురించి వీళ్ళకి తెలియదు. దాని గురించి అవగాహన లేదంట. అవగాహనే లేదు నిజంగా కూడా. ఒక్క పిల్లర్ కుంగినందుకు వాళ్ళు ఎంత రాద్ధాంతం చేసిండ్రండి. అంటే ఒక పిల్లర్ కూడా కుంగడం కూడా తప్పే కదా. వాళ్ళు చెప్పేది కూడా అదే. అంటే అది చూసుకొని కట్టలేదు, మీకు నచ్చిన విధంగా చేసిండ్రు, అందుకే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాళేశ్వరం. కానీ వాళ్ళు అన్నది కరెక్టే కదా. చూడండి, అది నదీ ప్రవాహంలో జరిగేది ఏ మానవునికి కూడా తెలియదండి. అది ఏదైనా బాగుండాలన్న ఉద్దేశంతోనే, మంచి సంకల్పంతోనే, రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుందన్న సంకల్పంతో చేసిన ప్రాజెక్టే. ఒక్క పిల్లర్ గుంగినందుకు దాన్ని కేసీఆర్ గారిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలివి ఉంటే, మీకు ఇంజనీర్లు ఉన్నారు, మీరు బాగు చేయండి. ఇంకా మీరు వేరే స్కీమ్లు రైతులకు కొత్తగా చేయండి. సరే, కేసీఆర్ గారు చేసింది నచ్చకపోతే మీ వంతుగా మీరేం చేస్తారో అది మాట్లాడండి. అంతేగాని ఒకటే పట్టుకొని ఒక బూచిలాగా 2 ఏళ్ళు కాళేశ్వరం మీద పడి ఏడవడమే తప్పిస్తే మీరు చేసింది ఏంది? మీరు వచ్చినప్పటి నుంచి ఒక ఇటుకైనా పెట్టినరా, ఒక కట్టడమైనా కట్టినరా, కొన్ని గురుకులం ఒకటి ఎక్స్ట్రా ఏదైనా చేసినరా, పిల్లలకు ఉన్న స్కీమ్లు కూడా బంద్ చేసి పిల్లలకు రీఎంబర్స్మెంట్ అని ఇస్తుండ్రా? ఇప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిండ్రా? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు. పోనీ కేసీఆర్ గారి కంటే ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి
ఏమన్నా ఒక్కటన్నా చేసిరా అది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, ఉమ్, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఫ్రీ బస్సే కావచ్చు, ఉమ్. కరెంటే కావచ్చు, గ్యాసే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఇన్ని ఉన్నాయి. వాళ్ళు చేయంది ఏంటంటే 2500ది ఇంకా చేయలేదు, తులం బంగారంది చేయలేదు. ఉమ్. మిగతా అన్ని చేస్తున్నారు కదా! కరెంట్ ఫ్రీగానే వాళ్ళకొస్తుంది, గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఫ్రీ బస్ వస్తుంది. ఇన్ని అవుతున్నా కూడా ఎందుకు మీరు అయితే కాలేదని ఎట్లా చెప్తారు మేడం ఫ్రీ మీరు? బస్ ఎవరికొచ్చింది? ఎవరు అడిగిర్రు ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగాలున్నాయి? ఫ్రీ బస్ అన్నప్పుడు వనరులు ఎందుకు పెంచలేదు? ఉన్న హ్మ్. బస్సులను గూడా సంఖ్య తగ్గించి జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే వీళ్ళు ఒక పైశాచిక ఆనందం చూస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ మరి నాయకులు. ఇంతమంది ఆడవాళ్ళు దాన్ని చూడండి, యూజ్ ఆర్టీసీ చేసుకుంటున్నారు కదా కోసం మేడం. ఫ్రీ బస్ అని బెట్టి ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 1500 కోట్లు అదనంగా ఆహ్, క ఆర్టీసీకిచ్చి బాగు జేస్తే వీళ్ళు ఫ్రీ బస్‌తోని ఒక్క రూపాయి గూడా ఇవ్వకుండా ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేసిండు రేవంత్ రెడ్డి. కానీ దీనివల్ల దానివల్ల మహిళలు ఎటువంటి ఉపయోగపడుతున్నారు గదా! మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదు. బస్సులు ఎవరికుందండి? మొత్తం ఫుల్ 30 రూపాయలు, అయిపోతున్నాయి 50 మేడం. రూపాయలు పెట్టుకొని పోలేరా? ఎవరు బస్సులు అడిగిర్రు మొత్తం నిన్ను? ఫుల్ అయిపోతున్నాయి. ఫుల్ ఈరోజు అయిపోతారు. రోజు మొత్తం పోయేవాళ్ళు పోతారు గదా! ఎలాగో ఫుల్ అయిపోయినాయి అంటే ఫ్రీ బస్‌తోని ఫుల్ కాలేదు గదా! హ్మ్. రోజు పోయేవాడు పోతూనే ఉంటాడు. చూడండి, నువ్వు ఏం చేస్తా అని వచ్చినావు, ఏం చేస్తున్నావు? ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం లేదు సరిగదా! హ్మ్. ఉన్న ఆర్టీసీని కూడా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పిస్తే, హ్మ్. ఏదో ఫ్రీ అని చెప్పి మభ్యపెడుతున్నాడు తప్పిస్తే, ఇంకేం చేసినాడు? ఇంకా హామీలేంటి? 42% ఇప్పుడు హ్మ్. బీసీ రిజర్వేషన్ కోసం ఇంత బీసీ పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42% బీసీలకు ఇస్తా అని మీ రాహుల్ గాంధీ చెప్పిపోయిండు. హ్మ్. మరి చెప్పిపోయిన వ్యక్తి ఇప్పటివరకన్నా వచ్చి ఇప్పటిదాకా గూడా తెలంగాణకు తొంగి చూసిన దాఖలాలు లేవు. బీసీ ప్రజల కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. నువ్వు ఇప్పటికి గూడా 42% అమలు చేస్తానని చెప్పేసి కోర్టులో స్టే తెచ్చుకున్నావు. హ్మ్. కోర్టులో ఏసినావు. మళ్ళా నువ్వే అడ్డుపడ్డావు. నువ్వే ఇస్తానని చెప్తున్నావు. నువ్వే అడ్డుపడ్డావు. ఈరోజు బీసీ ఉద్యమం ఇంత సాగుతుందంటే రెచ్చగొట్టింది కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదండి. దీనికి ఇలా అన్ని మరి బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? హ్మ్. బీసీల కోసం పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? నువ్వు అదనంగా చేస్తానని చెప్పి ఇలా బీసీలకు ఉక్కుపాదం చూపింది కాంగ్రెస్ పార్టీ అని బీసీ ప్రజలంతా తిరగబడుతున్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీకి నెగెటివ్ ఎక్కడ అయిందంటే బీసీలే ఫస్ట్ నెగెటివ్ అయిందనేది అంటే ఇప్పుడు వాస్తవం. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు 40% లేదు గదా! బీసీలకి. చాలా తక్కువ ఉన్నదాన్ని కుదించి చేయడం వల్లనే ఈరోజు 40% రిజర్వేషన్ అనేది తెర మీదకొచ్చింది. హ్మ్. దానికి మళ్ళీ మీరందరూ కోర్టు స్టే విధించడం వల్ల ఈ బంద్ ఏదైతే బంద్ జరిగిందో అది ఎవరి మీద చేసిండ్రు? ఎవరు ప్రభుత్వానికి నేను అదే వ్యతిరేకంగా అడుగుతున్నా. చేసిండ్రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 42% ఇచ్చిన నువ్వే బంద్‌లో పాల్గొన్నావు. హ్మ్. 42% ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బంద్‌లో పాల్గొందంటే ఏందండి అర్థం? హ్మ్. ప్రతిపక్షంలో ఉన్న మేము బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ ధర్నా చేస్తే, నువ్వు స్వపక్షంలో ఉండి మరి ధర్నాలో పాల్గొన్నావంటే, బీజేపీ కూడా నువ్వు ఢిల్లీలో ఎందుకు చేతగాలేదు నీకు? బీజేపీ కూడా నువ్వు ఎందుకు చేయాలి బీసీ మేడం? ప్రజల కోసం ఢిల్లీకి పోయి మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది. నువ్వు ఢిల్లీలో కొట్లాడలేకుండా గల్లీలో ధర్నా చేస్తా అంటే ఎవరికి లాభం? నువ్వు హ్మ్. ఎవరిని మోసం చేస్తున్నావు? హ్మ్. ఇంకా ఎంతమందిని మభ్యపెడతావు? 2 ఏళ్ళు అయిపోయింది నీ పరిపాలన. నీకు ఇంకా పరిపాలన మీద పట్టు లేదు. ఏ శాఖ మీద ఏం చేస్తుందో నీకు అవగాహన లేదు. ఇంకా నీకు ప్రజల దగ్గరికి పోయే మొహం లేదు. కనీసం ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాని, కార్యకర్త గాని తిరగలేని సిట్యుయేషన్ తీసుకొచ్చుకున్నావు. ఇంకా ఎందుకు మభ్యపెట్టడం? ఇటు బీసీ అంటావు, అటు నిరుద్యోగులంటావు, ఇటు మహిళలంటావు, అటు వృద్ధులంటావు, ఇటు దివ్యాంగులంటావు, అటు రైతులంటావు, ఇంకా ఎంతకాలం ఇటు ఉద్యమకారులన్నావు. ఎంతమందిని మభ్యపెట్టినావు? ఇప్పుడన్నా నువ్వు చేసేది నీ పని మీద చిత్తశుద్ధి ప్రజలకు చూయించాలని నేను డిమాండ్ అంటే చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరేమంటారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దీని మీద ప్రభావం పడతదంటారా మరి? డెఫినెట్‌గా పడతది. కాంగ్రెస్ పార్టీని ఉరికించి కొట్టే రోజులొచ్చినాయి గదండీ! ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త గాని, నాయకుడు గాని జూబ్లీ హిల్స్‌లో కనిపిస్తే మొహం చాటేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి గద్దెకెక్కి మళ్ళా బై ఎలక్షన్ రాంగానే కనబడుతుర్రు తప్పిస్తే ఇన్ని 2 ఏళ్ల పాలనలో ఒక్క ఇంత నాయకుడు ముందు కూడా ఇంత కనబడలేదట. ముందు కనిపించలేదా? ఎవరొచ్చిండ్రు? అదే చెప్తుర్రు గదా! మీరెళ్లి చూడండి. ప్రజల్లోకెళ్ళి ఒకసారి మాట్లాడండి. ఈ 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని కనబడరా మీరు అడగండి. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నెత్తిలో పెట్టుకున్నారండి. నవీన్ యాదవ్ ఇండిపెండెంట్‌గా గూడా చాలా తక్కువ మెజారిటీతోనే ఓడిపోయిండు. అంతకుముందు ఎంఐఎం పార్టీ నుంచెళ్ళి పోటీ చేసి అక్కడ గూడా చాలా తక్కువ మెజారిటీతోనే ఓడిపోయిండు. మరి ఈసారి మరి తనకి గెలిసే అవకాశం ఎక్కువుందని జెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు గదా! ఎవ్వరు ఒక్కరు గూడా అంటలేరండి. ఎంఐఎం బలంగా ఉన్న ప్లేస్‌లోనే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిండంటే హ్మ్. మీరు అర్థం జేసుకోవాలి. ఆయన ఓడిపోయిండు. ఓడిపోయిన వ్యక్తి మళ్ళా నిలబడి మళ్ళా ఏదో ఆయన అదృష్టం పరీక్షిస్తున్నాడు తప్పిస్తే ఈసారి నాకు డిపాజిట్ కూడా రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు ఇంకే పార్టీ అంటే అది తక్కువ టైంలో కాంగ్రెస్‌ను చీదరించుకుంటున్నారు ప్రజలు.
వచ్చిన సంవత్సర కాలంలోనే సబ్బండ వర్గాలు ఎదురు తిరిగి చీదరించుకుంటున్నాయి అంటే ఇంక అంతకంటే దుర్భిక్షం వేరేటి లేదు. ఇలా వాళ్ళ భయపడుతున్నారు కదా, ఎవరు ప్రజల్లో తిరగలేరండి. ఇప్పుడు ఇవాళ ఫంక్షన్ హాల్స్ అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు అంటే డబ్బులు పంచడమే కావచ్చు, మందు పంచడమే కావచ్చు, ఇలా మాట్లాడుతున్నారు కదా ప్రజలు. ఈ ముస్లిం కి సంబంధించిన కొన్ని ఫంక్షన్ హాల్స్ తీసుకొని నవీన్ యాదవ్ గారు దాంట్లో డబ్బులు పంచుతున్నారు, మందు పంచుతున్నారు, మీరు ఎట్లాంటి ప్రూఫ్ లేకుండా ఒక డెఫినెట్ గా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నాయి అని చెప్పేసి మీ రిపోర్టర్సే బయట పెడుతున్నారు. డెఫినెట్ గా మీరు సహకరిస్తున్నారా డబ్బులు ఇవ్వడానికి, రిపోర్టర్స్ చెప్తున్నారు. 1 వీక్ ఆగండి అన్ని బయటకు వస్తాయి. ఇలా 62% పైగా ఆడవాళ్ళు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. అంటే ఈ ఎలక్షన్ యావత్ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తున్నది. ఈ తీర్పు యావత్ తెలంగాణ సమాజం ఇచ్చినట్టే భావించాలి. ఎందుకంటే నువ్వు అందరినీ అబద్ధాలు ఆడి మభ్యపెట్టి ఇవాళ 62% ఆడవాళ్ళు బీఆర్ఎస్ కి మొగ్గు చూపుతున్నారంటే నువ్వు చేసిన నీచ సంస్కృతి అంటే నీచ వాగ్దానాలు ఎట్లా ప్రజల్లోకి పోయినాయి అనేది మీరు గ్రహించాలి. ఒకటి, ఇలా గెలిచే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేపిస్తున్నది. రెహమత్ నగర్ లో మొన్న 40 ఓట్లు కేటీఆర్ గారు తీసి పట్టుకున్నారు. మొన్న ఇంకో ప్లేస్ లో శ్రీనగర్ కాలనీలో 30 ఓట్లంట. అట్లా వందల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేపించి ఏదో గెలవడానికి అడ్డదారి ఒక మార్గం చూస్తున్నారు. నిజమైన నాయకుడు ఎవరు కూడా 2023 ఎలక్షన్స్ జరిగినాయి మనకి. అప్పుడు 18 years 17 years ఉన్న వ్యక్తి ఒకవేళ బర్త్డే అనేది జనవరిలో ఫిబ్రవరి వాళ్ళకి 18 years వస్తాయి కదా, వాళ్ళ ఓటుని అంటే వాళ్ళ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు కదా, వాళ్ళకి రైట్ ఉన్నది కదా. ఇప్పుడు దీనికి యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అది దొంగ. పోనీ మీరు అన్నదే నిజం అనుకోండి, మీరు అన్నది వాస్తవమే, చేసుకోవచ్చు. మరి అట్లాంటి వాళ్ళు కాదు కదా, ఆల్రెడీ 4-5 ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అంటే 25 ఏళ్ళకి పైబడిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి కదా. ఒక 40 ఓట్లు అంటే దాంట్లో దాదాపు అన్ని రకాల అన్ని ఏజ్ గ్రూప్ వ్యక్తులు ఉంటారు. మీరన్నట్టుగా వచ్చే సంవత్సరం వేసేవాడే కాదు కదా, అన్ని రకాల ఏజ్ గ్రూపులు ఉంటాయి కదా. అట్లా వందల సంఖ్యలో బయటపడుతున్నాయి ఓట్లు. నిజంగా కూడా బలమైన అభ్యర్థి మాగంటి సునీత గారిని ఎదుర్కోలేక ఇట్లాంటి దొంగ దెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో ఇంకా ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా బయటపడతాయి. ప్రజలు ఇంకా వాళ్ళను దెబ్బ కొట్టి వాళ్ళని ఇంకా తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు చూడండి, అంటే సునీత గారికి కూడా చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళే అది లేదు అని చెప్పేసి, అందుకే సునీత గారిని కాదు, సునీత గారు అయితే ప్రజలకి ఎక్కువ తెలియదు. అందుకే మేము విష్ణువర్ధన్ కూడా తీసుకొస్తున్నాం, విష్ణువర్ధన్ రెడ్డిని కూడా మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు మా ఇంకో అభ్యర్థి అని చెప్పేసి మీరు చెప్పడం అంటే ఎక్కడో మీరు భయపడుతున్నట్టు అనిపిస్తలేదు. ఎందుకండి భయం? డెఫినెట్ గా అన్ని పార్టీల్లో ఆల్టర్నేటివ్ వేరే ఎవరైనా వేస్తారు నామినేషన్. అన్ని పార్టీల్లో జరిగేది మా పార్టీలో జరిగింది. ఇంకోటి, మహిళ కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ఆమె తెలియదు, ఆమె ఇప్పుడే బయటకు వచ్చింది, భర్త చనిపోయినాకనే బయటకు రావాల్సిన అవసరం వచ్చింది ఆమెకి. మరి మీ సోనియా గాంధీ ఎప్పుడు వచ్చిందండి? ఆవిడ భర్త చనిపోయినాకనే సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయింది. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు వచ్చిందండి? వీళ్ళు మహిళలే కదా, వీళ్ళు కూడా శాసించిన వాళ్ళే కదా. ఎందుకు మీరు మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు? ఇవాళ మాగంటి సునీత గారు బయటకు రావాల్సిన అంటే అనివార్య పరిస్థితుల్లో గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల తను బయటకు వచ్చి నేర్చుకుంటది. ఇవాళ వచ్చింది, నిన్న మొన్న కనబడలేదంటే ఎవరైనా రాజకీయాల్లో ఎవరు కొత్త పాత ఉండదండి. ఇవాళ ఆమెకు రావాల్సిన అవసరం వచ్చింది, బయటకు వచ్చింది. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు మర్చిపోలేక ఇలా వాళ్ళ వైఫ్ ని అందరు స్వాగతిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ తోని ఉంది, చూసాం మొన్న వాళ్ళ ప్రచారంలో కూడా ఎంఐఎం జెండాలు కనిపించినాయి మనకి కాంగ్రెస్ జెండాలతో పాటు. ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్టర్స్ ఎంఐఎం సపోర్టర్స్ అందరు కలిపితే మరి బీఆర్ఎస్ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి కదా. ఎక్కడ లేదండి, ఎంఐఎం గానీ మిగతా సబ్బండ వర్గాలు గానీ బీఆర్ఎస్ తోనే ఉన్నాయంటే మీకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు, నేను ఒక ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాను కానీ నేను కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు అంటే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్టుగా. నేను ఫీల్డ్ లో తిరుగుతున్నా, నాకు తెలుసు కదా, నేను ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నా. ఎంఐఎం కావచ్చు, బీజేపీ, ఎవరైనా పార్టీలకు అతీతంగా ఇలా యాజ్ ఏ జర్నలిస్ట్ గా అక్కడ ఉన్న సమస్యలు నేను మాట్లాడాలి. యాజ్ ఏ జర్నలిస్ట్ గా అక్కడ ఏ అభ్యర్థికి ఎట్లా అనుకుంటున్నారు, జనాలు ఎట్లా అనుకుంటున్నారు అనేది నేను మాట్లాడాలి.
ఎందుకంటే ఇక్కడ ఈసారి వచ్చింది ఉప ఎన్నిక, ఉమ్, ఇది ఒక బై ఎలక్షన్. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ అంటే చాలా చేంజెస్ చేస్తుంది. అవును. ఎందుకంటే అప్పుడు కూడా నవీన్ యాదవ్ గారి ప్లేస్ లో మనం చూసుకుంటే హజరుద్దీన్ గారు వచ్చిండ్రు, అవును. అక్కడ తను ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఇంకొకలాగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఏ రకంగా గెలుస్తాడండి ఇవాళ ఈ ఓటు? యావత్ తెలంగాణ సమాజం ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలంగాణ సమాజం అంతా రెడీగా ఉంది. కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలోనే తెలంగాణ 10 ఏళ్ళు వెనక్కిపోయింది, వాస్తవం కాదా? అధోగతి పాలైంది, వాస్తవం కాదా? ఇటు విద్యా రంగంలో, వ్యవసాయ రంగంలో, అన్ని రియల్ ఎస్టేట్ రంగంలో అన్ని రంగాలుగా వెనుకబడ్డది, వాస్తవమే కదా. మళ్ళీ ఇంకా ఏం చూసి ఓటేయమంటున్నారు మీరు కాంగ్రెస్ కి? చెప్పండి. ఎవరు ఏ రకమైన ప్రజలు ఓటేస్తారు? ఎవరు నువ్వు ఉచితం అని ఇస్తున్నావు? ఎవరికి ఉచితాలు ఇస్తున్నారు మీరు? మీరు రేషన్ కార్డు ఇస్తా అన్నారు, ఎవరికి ఇచ్చిండ్రు? దాంట్లో అన్ని కూడా ఫిల్టర్ చేసి 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 కాంగ్రెస్ నాయకులకే ఇచ్చుకుంటున్నారు. అది ఒక నలుగురికి ఇచ్చుకొని ఫోటోషూట్లు చేసుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇక ఎవరు వేస్తారు ఓటు మరి? ఫోటోషూట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదా ఇందిరమ్మ ఇల్లు? వాళ్ళు ఎవరు ఇస్తలేరా? ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కలర్లు వేసుకొని ఇందిరమ్మ ఇల్లు అని రాస్తే అయిపోతుందా? నువ్వు ఒక్క కట్టడం ఎక్కడ కట్టినావు చెప్పు? ఎక్కడ కట్టినావు నువ్వు ఇందిరమ్మ ఇల్లు? చూపించండి. ఇప్పుడు రెండు సార్లు వాళ్ళు ప్లేసెస్ ఇవ్వడం, అంటే ప్లేసెస్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఎవరికన్నా వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మీరు చూపించండి. ఎవరికన్నా మీరు ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏ ఊర్లో ఇచ్చారు చూపించండి. ఎక్కడ ఏమి ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కలర్లు వేసుకొని ఇందిరమ్మ రాజ్యమో ఇందిరమ్మ ఇంట్లో ఏమో రాసుకొని పంచుతున్నారు తప్పిస్తే వాళ్ళు చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. కేసీఆర్ గారు కట్టిన గురుకులాలకు వాళ్ళ పేర్లు రాసుకోవడం తప్పితే, కేసీఆర్ గారు కట్టిన కలెక్టరేట్లకు వాళ్ళ బొమ్మలు పెట్టుకోవడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. సెక్రటేరియట్లో కేసీఆర్ గారు కట్టిన సెక్రటేరియట్లో వాళ్ళు కూర్చొని ఇలా రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్పిస్తే ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఒకడని ఉండడండి. కాన్స్టిట్యున్సీలకు పోవాలంటే కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతున్నారు ఒక్కొక్క మంత్రి. ఇవాళ రాష్ట్రంలో దివాలా తీసింది, అప్పులు అవుతున్నాయి. కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, అప్పు పుట్టట్లేదు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి డబ్బులు లేవని మాట్లాడిన ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు కానీ కాన్స్టిట్యున్సీకి ఎట్లా హెలికాప్టర్లో తిరుగుతుండండి? నాకు అర్థం కాదు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి హెలికాప్టర్ లేకుండా కాన్స్టిట్యున్సీకి పోయే పరిస్థితి లేదు అక్కడ. మరి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఇంత లగ్జరీగా రాజభోగాలు అనుభవిస్తున్నారే, మరి ప్రజలకు ఎందుకు ఆలోచిస్తలేరు? ప్రజల గురించి ఏ ఒక్క ప్రజలకు మీరు ఏం చేసిర్రు? మీరు వచ్చిన తర్వాత ఎంతసేపు కేసీఆర్ గారిని బదనం చేసిర్రు తప్పిస్తే మీరు చేసింది ఒక్క మంచి పని చెప్పండి. అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళు నియోజకవర్గాలకు పోతున్నారు, మరి గత ప్రభుత్వ హయాంలో మరి ఫామ్ హౌస్కే వెళ్ళిపోయిన అంటే ఫామ్ హౌస్లోనే ఉన్నారు, ప్రజలకి అసలు మొహం కూడా చూపెట్టలేదని చెప్పేసి ప్రజలే అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని చాలా మంది ప్రజలు మీరు వినే ఉంటారు. ఇది వాస్తవం కాదంటారా? ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి. మొన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఒక పోల్ పెట్టింది, మీకు ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజా పాలన బాగుందా అని ఒక పోల్ పెట్టింది. సబ్బండ వర్గాల ప్రజలు ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పేసి 75% పైగా ప్రజలు పోలింగ్ చేస్తారు. ఒకవేళ అదే నిజం అయితే మరి ఓట్లు మీకే పడేటి. అవునండి, మాకే వచ్చినాయి. మరి జస్ట్ 1.5% ఎక్కువ వచ్చినాయి వాళ్ళకు. వాళ్ళేమో పెద్ద వ్యతిరేకతతో రాలేదు, అవి కూడా అబద్ధాలతో మభ్యపెట్టి ఎంచుకున్న ఓట్లండి, ఆడవాళ్ళతో గెలిచిన ఓట్లండి. ఆడవాళ్ళకు అది ఇస్తాం 2500 అన్నారు, స్కూటీలు అన్నారు, ఏంటి ఇందిరమ్మిన్లు అన్నారు, ఎన్ని రకాలండి, బతుకమ్మ చీరలు అన్నాడు, నేను 2 ఇస్తా అన్నాడు, 4 ఇస్తా అన్నాడు. ఎన్ని మాయమాటలండి. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తా అన్నప్పుడు అంటే అది ఎట్లాంటిదైనా కావచ్చు, ఇయ్యలేదు, మరి దాని మీద మీరు ఎవరు ఎందుకు మాట్లాడారు? బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, ప్రజలే తిడుతున్నారు కదా. బండబూతులు మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. కేసీఆర్ గారు ఒక పెద్ద దిక్కు లెక్క, ఒక తండ్రి లెక్క ఒక చీర పెడుతుండే, దాన్ని కూడా కాలబెట్టి రాజకీయం చేసిరు కాంగ్రెస్ నాయకులు. నేను 2 చీరలు ఇస్తా, మంచి క్వాలిటీ చీరలు అని చెప్పింది మంత్రి సీతక్క, ఎక్కడ పోయినాయండి? మంత్రి సీతక్క మొన్న కూడా చెప్పిందండి, మొన్న దసరా కూడా చెప్పింది 800 రూపాయలతో పట్టు చీర నేర్పిస్తున్నా నా ప్రజలకు అని చెప్పింది. ఎక్కడ పోయినాయి? ఎవరికి వచ్చినాయి? మరి ఆ కాంగ్రెస్ నాయకులే పంచుకున్నారా? నేను అడుగుతున్నా, ఆ చీరలు ఎక్కడ పోయినాయి? ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఎందుకు మభ్య పెడుతున్నారు? మీరు ఆల్రెడీ మభ్య పెట్టే గెలిచిర్రు, మళ్ళీ మొన్న దసరా కూడా అట్లాగే మభ్య పెట్టిర్రు. అంటే 2 దసరాలైనా 2 దసరాలకి ఇవ్వలేదు సరికదా, ఇవ్వలేదని ఒప్పుకోకపోగా ఇస్తున్నాం నేస్తున్నారు నేతన్నలు అని చెప్పి మభ్య పెట్టినారు. కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఈ దెబ్బతో ఇంకో 20 ఏళ్ళు కూడా మళ్ళీ ఫీల్డ్ లోకి వచ్చే అవకాశాలు లేవు. వాళ్ళు ఇంకో 15 సంవత్సరాలు, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు చెప్పేది, సీఎం గారు చెప్పేది ఏంటంటే ఇంకొక 15 సంవత్సరాలు అంటే ఇంకొక 3 సార్లు కూడా నేనే ఉంటా సీఎం గా, మేమే వస్తాం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళంతా బల్లగుద్ది చెప్తుంటే మీరేమో కాదు అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారు? ఆయనకు అంత నమ్మకం ఉందంటే ప్రజలు అంత ధైర్యం ఇస్తున్నట్టే కదా. ఎక్కడి నుంచి ఇస్తుంటారండి ప్రజలు? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, మీకు తెలియట్లేదా ఎంత బండబూతులు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అతి తక్కువ కాలంలో బండబూతులు తిట్టేటువంటి
సంస్కృతి ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో? మీరు రోజు తిరుగుతున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఏ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మీరు చెప్పండి? హైడ్రాతోని ఇవాళ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు తిడుతుంటే ఆ శాపనార్థాలతో మీరు ఎట్లా అనుకుంటారు 15 ఏళ్ళు ఉంటామని? ఎవ్వరు రాజకీయంలో ఎవరు శాశ్వతం కాదండి. మంచి చేసినోడు మాత్రమే ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు. నువ్వు ఇన్ని రకాల అరాచకాలు చేసినావు, నువ్వేమన్నా ప్రజా పాలన అని చెప్పి అరాచక పాలన చేస్తున్నావు, ఇంతకుముందు నువ్వు ఎట్లా ఇట్లాంటివి కూర్చుంటావు? ప్రజా దర్బార్ పెట్టలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో ప్రజా దర్బార్ అట్లాంటివి, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ధరణిలో ఈ సమస్యలు ఉన్నాయి, మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అట్లాంటిది ఏది కూడా అసలు ప్రజల గురించి ప్రజలలో వెళ్ళాలనేది ఎక్కడ పెట్టలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు కదా. ఇప్పుడు ఎంతో మంది అక్కడ మంత్రులు ఉండి వాళ్ళు దరఖాస్తు ఏవైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు వింటున్నారు కదా. మరి మీ దాంట్లో రాలేదు కదా, చేయలేదు అయితే కదా మీరు. ప్రజా దర్బార్ అని పెట్టి ఇప్పటికి నడుస్తుందమ్మా ఆ ప్రోగ్రామ్? ఏదో ఫోటో షూట్ కోసం 2 సార్లు తీసుకున్నట్టున్నారు. ఆ వినతి పత్రాలు చెత్త కుప్పల్లో. అంటే ప్రజల గోప్యతకు భంగం కల్పించే ప్రోగ్రామ్ అది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆధార్ కార్డు కానీ ఎవ్రీథింగ్ ప్రజలు ఇచ్చిన ఆ కార్డులు ఎక్కడ దర్శనం ఇచ్చినాయండి? చెత్త కుప్పల్లో పడేసిరు తీసుకొని. ప్రజా దర్బార్ల నాయకులు తీసుకున్నారు. మా పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కలెక్టర్లు తీసుకునేవాళ్ళు వినతి పత్రాలు. వాళ్ళ దగ్గరికి వచ్చినాక ఒక సామాన్య కార్యకర్త తీసుకొని చెత్త కుప్పల దర్శనం ఇచ్చినాయండి. ప్రజా దర్బారాన్ని పేరుకు పెట్టిరు, పనులు కాకుంటే ఏం లాభం అండి? కేసీఆర్ గారి హయాంలో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అలర్ట్ ఉండే. కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా పరిపాలనా వ్యవస్థ చాలా షార్ప్గా పనిచేసింది. ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా 10 ఏళ్ల సుభిక్ష పరిపాలన జరిగిందండి. ఇలా ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరుగుతున్నా కూడా పాలనా వ్యవస్థ పడకేసింది అనేది వాస్తవం కాదా? ఎందుకు మరి 10 సంవత్సరాలు అంటే 2 దఫాలు ఎంచుకున్న ప్రజలు మరి 3వ దఫా వచ్చేసరికి ఎందుకు గెలిపించుకోలేకపోయినరు? ఎందుకు వాళ్ళకి కేసీఆర్ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే నచ్చకుండా వెళ్ళిపోయింది? చూడండి, ఎవరికైనా గోబెల్స్ ప్రచారం మీద ఒక టైప్ ఆఫ్ ఆసక్తి ఉంటది. ఆ గోబెల్స్ ప్రచారంతో మాయ మాటలతో మభ్యపెట్టి గెలిచిండ్రు అనేది ఒక 6 నెలల్లోనే తేట తెల్లం అయిపోయింది. ప్రజలకు ఏవో చేస్తా అనుకున్నాడు, ఏమో మాయ మాటలు చెప్పిండు. సరే, ఎవరైనా కూడా ఆశపడతారండి. మనుషులు అన్నప్పుడు ఒకటి ఎక్కువ వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు. నమ్మిండ్రు. ఇలా దివ్యాంగులకు 4,000 ఇస్తా అన్నాడు, నమ్మిండ్రు. ఇలా 2,500 ఇస్తా అన్నాడు మహిళలకు, నమ్మిండ్రు. స్కూటీలు ఇస్తారంటే యంగ్స్టర్స్ నమ్మిండ్రు. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది కదా. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. నేను గెలిచిన 6 నెలల్లోనే ఇస్తా అన్నాడు కదా. నీకు నేను 5 ఏళ్ళకి ఇస్తా, గెలిచినాక 4 ఏళ్ళకి ఇస్తా అని కాదు. కట్ ఆఫ్ టైం ఆయనే పెట్టుకున్నాడు. నేను గెలిచిన 6 నెలల్లో అన్ని రకాల హామీలు నెరవేరుస్తా అని చెప్పింది ఆయనే. ఇలా గెలిచి 2.5 ఏండ్లయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా నడిచింది మనకు చూసుకున్నట్టయితే 2023లో ఇక్కడ అంటే మళ్ళీ 24 వచ్చేసరికి మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది. 6 నెలల్లో అది అవ్వదు కదా. కొంచెం టైం అనేది ఇవ్వాలి కదా. సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలం. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు చేస్తారట మరి? మీరు చెప్పండి. 2.5 ఏండ్లు అయింది, ఇప్పటి వరకు అతిగతి లేదు. మరి ఇంకెప్పుడు చేస్తారు మీరు చెప్పండి. మరి మీరు చాలా ఫేవర్ గా మాట్లాడుతున్నారు. మీరు కాంగ్రెస్ మనిషి అయ్యేటట్టున్నారు. అస్సలు ఇంకా టైం కానీ ప్రజలకు ఓపిక లేదు. చేస్తానన్న హామీలు చేయడని ఒక డిక్లరేషన్లు ఉన్నారు ప్రజలు. మీరేమో ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా చేస్తాడేమో అని మీరు చెప్తున్నారు. మరి మీరే చెప్పండి ఎప్పుడు చేస్తాడు, మేము వింటాం. అంటే మీ ఇక్కడ అంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు, మీ పాలనలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉప ఎన్నిక ఉందో మీరు బీజేపీ గురించి అసలు మాట్లాడినా కూడా మాట్లాడతలేరు, అభ్యర్థి గురించి మాట్లాడతారు. డిపాజిట్ కూడా రాదండి వాళ్ళ గురించి మాట్లాడే, టైం వేస్ట్. అసలు ప్రజల్లో వాళ్ళని ఎవరు కన్నెత్తి కూడా చూస్తలేరు. వాళ్ళు పాంప్లెంట్లు ఇస్తే కూడా అసలు ఆ వ్యక్తిని విచిత్రంగా చూస్తున్నారంటే మీరు నమ్మాలి. దీపక్ రెడ్డి అనే వ్యక్తిని ఏదో నామకే వాస్తు మా పార్టీ కూడా ఉంది అని చూయించుకోవడానికి నిలబెట్టిరు తప్పిస్తే డిపాజిట్ కాదు కదా. ఒక 10 ఓట్లు కూడా పోలయ్యే అవకాశం. మీరు అట్లా ఎట్లా చెప్తారు? ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు కేంద్రంలో ఉండి కూడా ఇంత 8 మంది సీట్లు ఎంపీ సీట్లు వచ్చినా కూడా రాష్ట్రానికి గుండు సున్నా తీసుకొచ్చింది వాళ్ళు కదండి. రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు వాళ్ళు మీరు చెప్పండి. కేంద్రంతో కొట్లాడి ₹1 నిధి కూడా తీసుకురాలేని అసమర్థ ఎంపీలు ఉన్నారు మన రాష్ట్రానికి. కాబట్టి వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో తెలంగాణ మాట్లాడడం కూడా అనవసరం. చెప్తున్నా కదా, ప్రజలకు ఏమీ చేయలేని వాళ్ళ గురించి మనకు డిస్కషన్ ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. మీరు అన్ని ఎంపీ స్థానాలు ఇచ్చిర్రు, మిమ్మల్ని నమ్మిండ్రు, ప్రజలు మిమ్మల్ని కట్టబెట్టిండ్రు. మరి ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి? మీరు కనీసం ₹1 కూడా మీరు నిధులు తీసుకురాలేని అసమర్థ బీజేపీ పాలకుల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం అవసరమో చెప్పండి. ప్రజలందరూ కూడా ఇదే భావనలో ఉన్నారు. నా మాట కాదు, ఇది ప్రజల మాట మాట్లాడుతున్నా నేను. నిజంగా కూడా ఇవాళ ప్రజలకు తెలంగాణ ప్రజలను ఓన్ చేసుకోవాలన్నా, తెలంగాణ ప్రజలకు ఏమైనా చేయాలన్నా బీఆర్ఎస్ పార్టీయే చేయాలి తప్పిస్తే కాంగ్రెస్ నాయకుడు కానీ బీజేపీ నాయకుడు కానీ షో ఆఫ్లు చేస్తారు తప్పిస్తే నిజమైన పని చేసేవాడు ఎవ్వరూ లేరు, ఏ పార్టీలో కూడా లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే
ఉద్యమంతో తీసుకొచ్చుకున్న రాష్ట్రం అండి. ఒక ప్రేమతోని ఒక కళ సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలను ఫలంగా పెట్టిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కోసం ఎంతైనా కొట్లాడతా, నా ప్రాణం పోయిన తెలంగాణ రాష్ట్రం కావాలని కలలుగన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ల సుభిక్ష పరిపాలనలో అన్ని వర్గాలను బాగు చేసి ఇలా నీళ్లు తీసుకొచ్చి, నిధులు తీసుకొచ్చి, నియామకాలు పెట్టించి ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. మళ్ళీ ప్రజలు కూడా కేసీఆర్ గారే కావాలి, కారే రావాలి, సారే రావాలి అన్న నినాదంతో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు. డెఫినెట్గా మాగంటి సునీతమ్మకున్న ఆదరణ ఏ పార్టీ నాయకులు కూడా లేదు. డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ గారి దిక్కు చూస్తున్నారు. కేసీఆర్ గారి విజయం తథ్యం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి గొప్పతనం ఏంది, కేసీఆర్ గారు ఎన్ని సీట్లతో బంపర్ మెజారిటీ వస్తుంది అనేది మీరే చూస్తారు కదా. అంటే ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ లా కేసీఆర్ గారి పేరు కూడా ఉంది. మరి కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఉందంటారా జూబ్లీ హిల్స్? డెఫినెట్ గా వస్తారేమో, వస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇంత కాలం అప్పుడు ఏప్రిల్ లో చూసిన మనిషిని మళ్ళీ మనం చూడలేదు. వచ్చే అవకాశం ఉందంటారా? మరి డెఫినెట్ గా వస్తారు. సారు అంటే మనకు తెలుసు కదా, సార్ ఆరోగ్యం కూడా అప్పుడు కింద పడిపోయి కొద్దిగా డిస్టర్బెన్స్ లో ఉన్న, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ప్రజల మధ్యలోకి రావాలని సార్ డిసైడ్ అయ్యారు. సార్ రావాలని చెప్పి ప్రజల నుంచి కూడా ఒక డిమాండ్ వచ్చింది. కేసీఆర్ ఇంత అంటే రాష్ట్రంలో ఇంత రాక్షస పాలన జరుగుతుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటకు వస్తలేరు అని చెప్పేసి ప్రజల నుంచి ఒక డిమాండ్ వచ్చింది. డెఫినెట్ గా ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల కోరిక మేరకు కేసీఆర్ గారు బయటకు వస్తారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ అరాచక పాలనకు బుద్ధి చెప్తారనేది ప్రజల విశ్వాసం. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సునీత గారు గెలవడానికి తథ్యం అంటారు. డెఫినెట్ గా 100%, 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రైట్, సందేహమే లేదు. మనం ఇట్లనే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ని ప్రజలు ఎందుకు నమ్మాలి? మీరు అంటున్నారు నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చూసుకుంటే వాళ్ళు రౌడీ షీటర్ ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు రౌడీ షీటర్ అని మీరు ఎట్లా అట్లా చెప్తారు? ఎందుకంటే వాళ్ళు సామాజిక సేవలు చాలా మంది చేస్తే వాళ్ళకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఓట్లు వేసే అవకాశం ఎక్కువ ఉన్నది కదా. రౌడీ షీటర్ అని నేను చెప్తలేనండి, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ చెప్తుంది. పోలీస్ స్టేషన్ లో పోతే వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నాయట బాజప్తా. ప్రజలకు తెలుసు, వాళ్ళ వసూళ్ళ వాళ్ళ కబ్జాలకు గురైన ప్రజలకు తెలుసు, వాళ్ళు చేసిన అన్యాయాలకు గురైన వాళ్ళకి తెలుసు. నేను చెప్పడం కాదు, ఇది జూబ్లీ హిల్స్ ప్రజలే చెప్తున్నారు. ఇవాళ కేటీఆర్ గారు పెట్టారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు. అంటే అక్కడ ఆయన ఇచ్చిన అసలైన గ్యారంటీలు కాకుండా ఇప్పుడు ఉప ఎన్నికల గురించి సపరేట్ మేనిఫెస్టో పెట్టిండు ఆయన. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి ఇవ్వలేదు కాబట్టి ఇలా రౌడీ షీటర్ల కబ్జాలు దౌర్జన్యాలకు గేట్లు తెరిచిన కాంగ్రెస్ సర్కార్ అదే కనబడుతుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో. చూడండి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మేనిఫెస్టో కొత్తగా ఏం తెరదేసి చెప్పాలని నేను చూడండి. జంట నగరాల్లో రౌడీ షీటర్ల మీద కేసులు ఎత్తేసిండ్రట. ఇంకోటి, హఫ్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం. బెదిరింపులు దౌర్జన్యాల మీద కేసులు నమోదు చెయ్యబోము అని చెప్పి కొత్త తీర్పు ఇచ్చిండ్రట. వయస్సు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు 50,000 ఇచ్చి పోషిస్తారట. చూడండి, రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తున్నారట. భూ కబ్జాలు సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ చేస్తున్నారట. ఇదే నడుస్తుంది ఉప ఎన్నికల సందర్భంగా జూబ్లీ హిల్స్ లో. కొత్త ఎవరున్నారు మేడం ఇప్పుడు కాంగ్రెస్ లో? ఇప్పుడు మరి రౌడీ షీటర్లు అంటారు. మీరు ఇట్లాంటి అంటే ఎలిగేషన్స్ వేసేటప్పుడు మనం చెప్పాలి, ఇప్పుడు రౌడీ షీటర్లు మేము కేసులు ఎత్తేస్తామంటే అంత ఈజీ కాదు కదా. అంటే ప్రభుత్వం అంతా చూసుకోకుండా ఉన్నదంటారా? మరి మీరు ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది కదండి, ఎవరో కాదు. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే ఎంకరేజ్ చేస్తున్నారు కదా. రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కబ్జాలు చేయమని చెప్తున్నారా? డెఫినెట్ గా అదే నడుస్తుంది కదా జూబ్లీ హిల్స్ లో. ఇలా ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చిండ్రని చెప్పి ప్రజలే అంటున్నారు కదండి. ఇవాళ ఒక రౌడీ షీటర్ కి మీరు టికెట్ ఎట్లా ఇస్తారని కొట్లాడిండ్రు కదా, మొన్నటిదాకా టీవీలో వచ్చింది. అయినా కూడా నువ్వు అవేం పట్టించుకోకుండా టికెట్ ఇచ్చిండ్రు కదా. ఇవాళ బరిలో నిలబడ్డ వ్యక్తి మీద రౌడీ షీటర్ ఉంది కదా, వాళ్ళ ఫాదర్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద అది ఉంది కదా. బీసీకి ఇచ్చిన అనుకోవచ్చు కదా మేడం, ఒక యాదవ్ ఒక బీసీకి ఇచ్చిండ్రు. ఎట్లా వీళ్ళు అంటే బీసీ ఇంకెవరు లేరా? నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒకడే ఉన్నాడా బీసీలో? ఇంకెవరు లేరా? మీరు ఒక నార్మల్ నువ్వు ఇవ్వాలనుకుంటే, నిజంగానే బీసీ ప్రజలకు నువ్వేమైనా చేయాలనుకుంటే ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు. ఒక రౌడీ షీటర్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ప్రజలు అంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానిక, లేకపోతే జూబ్లీ హిల్స్ ప్రజలకు అంత రాజకీయ అంటే లోకల్ నాన్ లోకల్ ఉంటది కదా మేడం. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని ఉంటది. లోకల్ గా తను అక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎంతమంది లేరండి లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు? ఇంకెవరు లేరా? నవీన్ యాదవ్ తప్పిస్తే ఇంకెవరు కనిపిస్తలేరా ముఖ్యమంత్రికి? నేను ఒకటే అడుగుతున్నా, నవీన్ యాదవ్ దగ్గర ఎన్ని డబ్బు సంచులు ముట్టినాయి అనేది నేను అడుగుతున్నా. ఇవాళ నవీన్ యాదవ్ మీద చాలా వ్యతిరేకత ఉంది జూబ్లీ హిల్స్ ప్రజలకి. ఇటువంటి వ్యక్తులు, ఇట్లాంటి రౌడీ షీటర్ ఉన్న వ్యక్తులు మాకొద్దు. ఇలా సామాన్య ప్రజల దగ్గర వసూలు చేస్తారు, వీళ్ళ బ్యాచ్, వీళ్ళ దందా, వీళ్ళ ఆగడాలు నేను భరించలేను అని చెప్పి ఒక చిన్న వ్యాపారి, చిరు వ్యాపారి వీడియో చూసిన ఇందాకనే వస్తూ ఉంటే, వీళ్ళ మా దగ్గర మామూలు వసూలు చేసే దందాలు లీడర్లు ఇలా మా దగ్గర నిలబడి పోటీ చేస్తే మేము ఎట్లా ఓటేస్తాం అని చెప్పేసి
జూబ్లీహిల్స్ ప్రజలు అంటున్నారు. Hmm. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు రాజకీయ విచక్షణ ఉన్నవాళ్ళండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, స్లమ్ ఉన్నారు, అన్ని రకాల రాజకీయం చూస్తా ఉన్నారు వాళ్ళు. ఎవరికి ఓటేయాలి, ఎవరికేస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. Hmm. కాబట్టి మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మొత్తానికైతే ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఎవరికి Definitely. ఓటేయాలి, ఎవరికి ఓటేయద్దని ఒక క్లారిటీ అయితే ఉంది. ఎవరెంత ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి మీరు అంటున్నారు. డెఫినెట్‌గా. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.